హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందరికీ హ్యాపీ సండే అండి. సండే స్పెషల్ ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్? కామెంట్లోనే అయితే పెట్టండి. ఈరోజు మేమైతే చేపల కర్రీ మాది. చేపలు అయితే తీసుకొని చాలా రోజులు అవుతుంది. చేపలు అయితే తీసుకున్నాము. అయితే ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రార్థనలో ఉండగా మేము బాగా వర్షం అయితే వచ్చింది. చాలాసేపు ఒక అరగంట గంట పాటు అయితే బాగా వర్షం పడింది. ఇంటికి వచ్చిన తర్వాత భోంచేసాము. వర్షం వచ్చింది కదా, చల్లగా ఉంది, ఏదన్నా రెడీ చేసుకొని తింటే బాగుంటుంది కదా అని అనుకున్నాము. ఎందుకో యూట్యూబ్లో చూస్తే కొంచెం బిస్కెట్ల మీద పోయింది. యూట్యూబ్ చూసి బిస్కెట్లు తయారు చేసి మనకు కూడా వస్తుందా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి బిస్కెట్లు అయితే నేను ఇప్పుడు రెడీ చేస్తున్నాను. ఇవ్వండి, మైదాపిండి బిస్కెట్లు. అలాగే ఒక కప్పు చక్కెర తీసుకోమన్నారు. 3/4 కప్పు చక్కెరకి 3 కప్పులు మైదాపిండి, మంచి నూనె, పాలు కూడా. మంచి నూనెతో పాలు కాసి వాటిని కూడా వేయాలి. ఇప్పుడైతే పిండి జల్లెత్తున్నానండి. ఇది 3 కప్పులు పిండి తీసుకున్నాను, జల్లెత్తున్నాను. ఎందుకంటే తెచ్చి చాలా రోజులు అయిందండి, నెల సరుకులతో పాటు తెచ్చిందే. కొంచెం జల్లించుకుంటే బాగుంటుందని జల్లెత్తున్నాను. పంచదార మిక్సీ పట్టానండి. ఇది 3/4 కప్పు పోతే మిక్సీ పట్టిన తర్వాత కప్పు అయింది. స్మూత్గా గడ్డలేకపోకుండా చూసుకునేది. గ్లూకోజ్ ఉన్నట్టుంది, అందుకే తింటున్నా. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి. మనం వేరుశనగ నూనె, పామ్ ఆయిల్ అలాగైతే స్మెల్ వస్తుంది కదా, దీనికైతే ఏ స్మెల్ రాదు. సన్ఫ్లవర్ తీసుకున్నాను. ఇది 3/4 కప్పేనండి. వేరుశనగ నూనె అయితే మళ్ళీ వేరుశనగ ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. అలా కాకుండా సన్ఫ్లవర్ తీసుకున్నాం. పాలండి, వేడిగా కాసినవి. మెత్తపడిపోయిందా? హీటింగ్ వేడి పాలు కదా. ఇలాగా వేడి ఇలా అయితే బిస్కెట్ చాలా గుల్లగా వస్తుంది అంటండి. మైదా పిండి కదా, గుల్లగా వస్తుంది అంట. మనం మొదటిసారి ట్రై చేస్తున్నాము. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చేయి పెట్టకూడదండో, వేడి పాలు కాలుతాయి. ఇలా వేసుకుంటా కలపాలండి, ఉండలు చుట్టుకోకుండా, ఒకసారిగా వేయకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలి. సెలవుడు ఉన్నట్టుంది. స్పూన్తోనైతే కలపలేదని చెప్పి ఇలా బ్లెండర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని కలుపుకుంటా ఈజీగా ఉంటుంది. చక్క గుల్లగా కలిసింది, చక్క బాగుంది.
దీంతో ఇప్పుడు చేత్తో ఇలాగా ఏళ్లతోనైతే కలుపుకుందాము. ఇలా పిసుకూడదంట, అద్దంతో ఇలా కలుపుకోవాలంట. గట్టిగా పిస్తే ఏమైతేనండి బిస్కెట్లు గట్టిగా వస్తాయి. అదే మనం వేళ్లతో అలాగా కలిపితే కొంచెం గుల్లగా వస్తాయండి. ఆ కలిపే విధానం కూడా తెలిసి ఉండాలి మనకి. మేము చేసినట్టు చేయండి. మేము మొదటిసారేనండి చేయటం. మొదటిసారైనా చూస్తే వచ్చేస్తుందిలేండి ఎంతలో చేయాలి ప్రతిదీ. బెల్లం సెలవుల్లా ఉంది, పంచదార సెలవుల్లాగా. ఆ చిన్నతనం అంటే మరీ చిన్నతనం కాదు. ఈ టీవీలో అభిరుచి ఛానల్లో మధ్యాహ్నం 12 గంటల టైం అప్పుడు వంటల ప్రోగ్రాం అభిరుచి వచ్చేది. అయితే మా మేనల్లుడు, నేను, మా మేనవాళ్ళు పప్పలకి దాచుకున్న డబ్బులు పట్టుకెళ్ళి ఏరుశనగ ఉండలు చేసుకుందాము అని ఏరుశనగకాయలు గింజలు కొనుక్కొచ్చి బెల్లం కొనుక్కొచ్చి అట్లేసుకుని అట్లు పళ్ళెం మీద బెల్లం కోరేసి దాని మీద పెట్టి పుల్లల పొయ్యి మీద అట్లు పళ్ళెం పెట్టేసి ఏరుశనగ గింజలు దాని మీద వేసేస్తాము. ఆ బెల్లం కరిగి వేరుశనగ గుళ్ళు మొత్తం మాడిపోయి అచ్చలేక వచ్చింది ఎర్రగా. మేనల్లుడు అంటాడు ఇప్పుడు కూడా, నీకు అసలు వంటలు చేయటం వచ్చా? చిన్నప్పుడు మమ్మల్ని పప్పలు కొనుక్కొని తినకుండా మా దగ్గర డబ్బులు తీసుకొని ఏరుశనగ వంటలు చేస్తానని మాడబెట్టి పొయ్యిలో పుల్లలో కాలిన తర్వాత వస్తాయి కదండి మసిగొబ్బులు, అలా వచ్చినాయి బొగ్గులు, మసి బొగ్గులు గుర్తు బాగా. వంట అంటాం కానీ వాళ్ళని అదే అంటారు. ఇప్పుడైతే బాగానే చేస్తానండి, అప్పుడు చిన్నతనం, బాగా చిన్నతనం. ఇలా అయితే కలిపేసి అలా పెట్టుకుందామండి. ఓ 15 నిమిషాలు అలా పెట్టుకుందాం. కొంచెం ఉప్పు అయితే వేయాలండి, సాల్ట్. నేను ఇంతకైతే మర్చిపోయాను చెప్పడం. నువ్వు మొన్న తాటాకులతో బొమ్మలు చేసే చూడు, నేను మళ్ళీ చేస్తాను, నాకు బాగా నచ్చినాయి. తాటాకులు మనం గుడి వెనకాల ఉన్నాయి, తెచ్చాను. ఇలా అందుకే చెమటలాల కోసం నేను తీసుకురా. ఈ పొడుగు తక్కువ ఉన్నాయి చింటూ. కూర్చో. ఏం బొమ్మలు అయ్యి? చిన్నప్పుడు ఆడుకునేవాడు. ఈ మొన్న చేసా, ఇంకా అది పట్టుకున్నాడు. ఇట్లా తాటాకులు ఇవి. ఈ తాటాకులతోటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మ చేసి వాళ్ళకి ఉంగరాలు అవి చేస్తారు కదా, అలా కట్ చేసి చిన్ననాటి జ్ఞాపకాలు ఇవి. చిన్నప్పుడు ఇలా బొమ్మలు చేసుకుని, మనకి తిరణాలంటే బొమ్మలు కొంటారు. తిరణాలు లేనప్పుడు బొమ్మ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనమే తయారు చేసుకోవాలి. అప్పుడు మా చిన్నతనంలో మరి ఇలాగే. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి తాటాకులతో బొమ్మలు కాదు, ఎంతసేపు ఫోను, టీవీ. అసలు ఈ బొమ్మ చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అలా ఒకళ్ళ దగ్గర ఏమో పెళ్లి కూతురు బొమ్మ, ఒకళ్ళ దగ్గర ఏమో పెళ్లి కొడుకు బొమ్మ. చింటూ, ఒకప్పుడు ఈ బొమ్మలు తయారు చేసుకుని ఇంట్లో దాచుకుని ఆకు ఎండిపోయినా సరే అలాగే ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు మీ కాలం వచ్చేసరికి ఎలా ఉందంటే అసలు ఇవేం తెలియదు. మీకు తెలియదుగా. సెల్ ఫోను లేవడంగానే సెల్ ఫోను, అందులో ఉన్న గేములు, కంప్యూటర్లు గేములు, ఇవే ఎంతసేపు. ఇది అమ్మాయి చేతులు, ఇది తల. ఆ రోజులు పోయినాయి, మళ్ళీ రావింకా. ఇది అమ్మాయి బొమ్మ. మరి జుట్టు పెడతా. హలో. కాదు, ఉంది దానికి ఇంకా ప్రాసెస్ బోర్డు అంత ఉంది. పెళ్లి కూతురు రెడీ అయిపోతుంది, బట్టలు కట్టుకుని చీర కడుతున్నాను పెళ్లి కూతురికి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా చిన్నప్పుడు ఇలా ఆడుకుంటే అలాగా కామెంట్లో తెలియజేయండి. చిన్నప్పుడు జ్ఞాపకాలండి.
మనం ఎంత నెమరు వేసుకుంటే అంత బాగుంటాయి. ఓనీ వేస్తున్నాను పెళ్లి కూతురికి. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. మ్యాచింగ్ లంగా జాకెట్ వేసింది, లంగా ఓణి వేసింది. చాలా బాగుంది అసలు. పట్టుకో తల్లి. నేను పేరు పెట్టా. ఇదిగోండి, అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. మంగళసూత్రంతో సగా వేసుకుంది. జడ ఒకటే వేయలేదు, ఎందుకంటే నేను మనం వంట చేయాలి కదా, వీడియో లెంత్ అయిపోతుంది. ఎంత బాగుంది చూసారండి. చిన్నపిల్లలు అప్పుడు ఇలా ఆడుకునేవాళ్ళు వీటితో, చాలా బాగుండేది ఆటలు. మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్లో తెలియజేయండి ఆడుంటే. మా అబ్బాయి కొత్త వాచ్ పెట్టుకున్నాడండి వాళ్ళ సండే స్పెషల్ అని కొత్త వాచ్ కొనుక్కున్నాడు. అలాగే ఉంగరం ఇచ్చిండు. ఇదిగోండి ఉంగరం కూడా కొనుక్కున్నాడండి. పెళ్లి కొడుకు తరపున అమ్మాయి, పెళ్లి కూతురు అబ్బాయి తరపులకి ఉంగరం వాచి పెట్టారండి కట్నం కింద. వాచి ఉంగరం పెట్టుకున్నాడండి వాళ్ళ చింటూ. అయితే వాచి ఉంగరం ఆయన పెట్టుకోలేదు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తరపులకు పెట్టింది. వాళ్ళ తరపున చదివించారా? చదివించావు. ఇది కూడా ఏదో అలా మన చిన్ననాటి జ్ఞాపకాలు మన పిల్లలకు కూడా తెలియజేయాలండి అప్పుడప్పుడు. అలా చేస్తే మనం కల్చర్ తెలుస్తుంది వాళ్ళకి. 10 కాసులు ఉంగరం. 10 కాసులు ఉంగరమా? చిన్ననాటి జ్ఞాపకాలు బాగుంటాయి కదండి, అసలు చాలా బాగుంటుంది. ఆ ఆటలో ఇది చూడండి అసలు ఎంత బాగుందో బొమ్మ. మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నా ఈ లుక్ ఉండదు. చూడండి అసలు ఎంత బాగుందో. ఓకేనండి, వంటలోకి వెళ్ళిపోదాం. తినేయాలనిపించేస్తుంది. ఓ పావుగంట పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగైతే కొంచెం మృదువుగా అయిందండి పిండి అయితే. చాలా బాగుంది. దీన్ని చపాతీ ముద్దలాగా తీసుకొని చపాతీలాగా చేసుకుందామండి. చపాతీలాగా అయితే చేసుకోవాలండి. చాలా గుల్లగా ఉంది చక్క. రౌండ్గా రావట్లేదు అని అవసరం లేదండి. రౌండ్గా రాదప్పుడు మనం బిస్కెట్లు కట్ చేసుకోవాలి. ఈ మందంగా ఉంటే చాలండి. ఇదిగోండి చూడండి, ఈ మందంగా. ఇలా ఏదైనా కప్పు తీసుకొని సైజుల ప్రకారం తీసుకోవాలండి, బిస్కెట్లు కట్ చేసుకోవాలి. మిగతా పిండిని తీసేసుకోవాలండి. అది మళ్ళీ ఉండ చుట్టేసుకొని మామూలుగా మళ్ళీ పిండిలో కలిపేసుకుందామండి. డిజైన్ కోసం అలా ఒత్తుకోవాలండి. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోవచ్చండి. ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి. ఈ బిస్కెట్స్ తయారు చేయడం కోసం సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడుతున్నామండి. ఇందులో మనం ఈ పిండి చపాతీ చేసుకున్నప్పుడు పిండి కానీ లేకపోతే ఆయిల్ కానీ ఏం వేసుకోకూడదండి. మనం ఇందులో ఆయిలే కలిపాం కదా, అదే మామూలుగా మనకి అంటుతుంది. దీంట్లో నుంచే బయటకు వస్తుంది అన్నమాట. అది మనం బయట ఏం కలపవసరం లేదు. ఈజీగానే ఉందండి చేయటానికి. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో రెడీ చేసుకోవచ్చు.
గుడ్ డే బిస్కెట్లు వచ్చినట్టు వస్తాయండి, చక్కగా బాగుంటాయి. డిజైన్ కూడా అదే. బిస్కెట్లు అయితే లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలండి. హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే లోపల ఉడకదు, పైన అయితే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అయితే ఉడకదండి. ఇలా నిదానంగా బిస్కెట్ పైకి తేలిన తర్వాత తిప్పుకోవాలంటండి ఇది. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఎక్కేసి ఇరిగిపోవటం అలా అవుతాయి అంట. బిస్కెట్ వేసిన తర్వాత కొంచెం ఉడికాక బిస్కెట్ పైకి తేలద్దు కదండి, అప్పుడు మనం తిప్పుకోవాలంట. చూడండి ఎలా వస్తుంది ఎర్రగా. చూడండి ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోవాలంటండి. బాగా వచ్చినాయి. టేస్ట్ ఎలా ఉంటుందో మరి మనకైతే తెలీదు. చూడండి ఫ్రెండ్స్, బిస్కెట్లు ఎంత బాగా వచ్చినాయో, చక్కగా ఉన్నాయి. ఇలా సాయంత్రం మాటలు టీ తాగేటప్పుడు ఇలా బిస్కెట్లు తింటే భలే ఉంటుంది. చాలా బాగున్నాయి. మేము యూట్యూబ్లో చూసింది, మేము చేసింది ఎక్కువలో ఒకలాగానే వచ్చిందండి. చాలా క్రిస్పీగా వచ్చినాయి. ముందు వేడివేడిగా చూసి ఇదేంటి ఇంత గట్టిగా ఉన్నాయే, బాగోలేదా అనుకున్నాము. తీరా చల్లారిన తర్వాత ఇదిగోండి చూడండి, చాలా క్రిస్పీగా వచ్చినాయి అండి. అసలు మంచి టేస్ట్గా ఉంది. మనం తీసుకున్న ఆ కొలతలు బట్టి, ఆ పంచదార పౌడర్ చేయబట్టి చాలా బాగుందండి టేస్ట్ అయితే. చాలా క్రిస్పీగా ఉండి బాగుంది చక్క. గుడ్డే బిస్కెట్లు తింటాం కదండి, సేమ్ నీకు అంతే. మనం కొట్టుగడ తెచ్చుకునేవి ఈ ఒకలానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీనికోసం సపరేట్గా టైం కేటాయించుకొని ఇద్దరు మనుషుల దగ్గరుండి చేసుకుంటే చాలా బాగా ఉంటాయి. 2-3 వారాల కంటే ఎక్కువ నిల్వ ఉండవు కాబట్టి తక్కువే చేసుకోవాలి. మేము తక్కువే చేసాము. మనం అప్పుడు దాకా ఉంచుతామేంటి కానీ మన చింటూ చాలు అటెల్లో ఒకటి ఇటెల్లో ఒకటి తింటాకి. చాలా తించూడు నువ్వు కూడా. చాలా క్రిస్పీగా ఉన్నాయండి బిస్కెట్లు మాత్రం. తించూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి. మేము చేసేటప్పుడు అసలు వస్తాయా రావా అనుకుని డౌట్గా చేసాము. తీరా చేసిన తర్వాత చాలా 100% కరెక్ట్గా వచ్చినాయండి. మనం తీసుకున్న కొంతవరకు స్వీట్ కూడా సరిపోయింది కరెక్ట్గా. మీరు కూడా ట్రై చేయండి. మనం బేకరీల దగ్గర లేకపోతే షాపుల దగ్గర, స్వీట్ షాపుల దగ్గర తెచ్చుకునే దానికంటే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు, ఏ ఏళ్ళు వాడతారో మనకు తెలియదు. దాని గురించి మనం డబ్బులు ఖర్చు పెట్టి అనారోగ్యం తెచ్చుకోవడం కంటే ఇలాగా ఒక సమయం కేటాయించుకుని మన ఫ్యామిలీతో సరదా కూర్చుని తింటే ఆ ఆనందమే వేరు. అలా చేసుకోండి మీరు కూడా ఇంట్లో. కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన వీడియోలను అలాగే చూడండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు వస్తాయి. ఎంటర్టైన్మెంట్, కుకింగ్ వీడియోస్, విలేజ్ వ్లాగ్స్ చాలా మంచిగా వస్తాయి. మీ సపోర్ట్ మాకు కావాల్సిందే. అలాగే షార్ట్ వీడియోలో కూడా మేము కామెడీ చేస్తున్నామండి. చూసి ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని అయితే స్కిప్ కొట్టుకోకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. స్కిప్ కొట్టుకోకుండా ఉంటేనే మీకు ఏది ఎలా చేసేది తెలిసిద్ది. అలాగే నేను బొమ్మలో చేశాను కదా చిన్ననాటి జ్ఞాపకాలు, మీకు ఎవరికైనా గుర్తుండి మీరు కూడా ఆడుకుని ఉంటే కామెంట్లో తెలియజేయండి. చాలా బాగా కుదిరినాయి. టేస్ట్లో ది బెస్ట్ బిస్కెట్. అలాగే మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టొద్దు. మీరు అసలు కామెంట్ పెట్టకపోయినా నేను బాధపడను, కానీ బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టొద్దు అసలు. బాయ్ ఫ్రెండ్స్.